శరీరులకు దేవుడైనటువంటి వాడు శరీరధారిగా ఈ లోకంలోనికి రావడం జరిగింది. ఆయనే సీనాయి పర్వతం మీద ధర్మశాస్త్రాన్ని ఇచ్చినటువంటి వాడు మానవాళికి. ఇప్పుడు ధర్మశాస్త్రానికి లోబడేటటువంటి వాడుగా ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. మరణం లేనటువంటి వాడు ఆయన అమరుడు. కానీ మరణ అనుభవాన్ని మన నిమిత్తం పొందడానికి ఆయన దిగి వచ్చినటువంటి వాడు. ప్రియమైన వారలారా, ఎందుకు అంటే ఈ విధంగా ఆయన మార్పు చెందడానికి దిగి రావడానికి కారణం ఏంటంటే మానవ జీవితాన్ని పవిత్రపరిచి వారి హృదయాలలో శాంతిని నింపడానికి. ఈ మధ్యలో నేను ఒక చక్కని కథ నేను విన్నాను. ఇది 1868వ సంవత్సరంలో బ్రెట్ హార్ట్ అనేటటువంటి ఒక రచయిత రచించాడు. ఆయన మరి ఈ యొక్క కథలో సమయాన్ని ఎప్పుడు పెట్టాడంటే 1805వ సంవత్సరంలో జరిగినట్టుగా పెట్టాడు. ఇది కాలిఫోర్నియా పట్టణం యొక్క పొలిమేరలలో జరిగినటువంటి ఒక సంఘటనగా ఆయన రచించాడు. ఈ యొక్క కథ పేరు ఏంటంటే లక్ ఆఫ్ ద రోరింగ్ క్యాంప్. రోరింగ్ క్యాంప్ అనేటటువంటిది అది ఒక మైనింగ్ క్యాంప్. అందులో అందరూ కూడా మరి అక్కడ పనిచేసేటటువంటి మగవారు ఎక్కువగా ఉంటారు. అయితే వారందరూ కూడా ఎలాంటి వారంటే చాలా మొరటివారు, చాలా మూర్ఖమైనటువంటి వారు మరి త్రాగుతూ, అలాగే దొంగతనాలు చేస్తూ, ఇంకా దెబ్బలాడుకుంటూ కొట్టుకుంటూ ఉన్నటువంటి వారుగా వాళ్ళు ఉంటున్నటువంటి మనుషులు. వాళ్ళందరూ కూడా హీనమైనటువంటి జీవితాన్ని వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. అయితే వారందరి మధ్యలో కూడా ఒకే ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ పేరేంటంటే చెరోకీ సాల్. ఈమె మరి గర్భాన్ని ధరించి ఉంది. కానీ ఆమె ప్రసవ సమయంలో మరణించడం జరిగింది. ఒక కుమారునికి ఆమె జన్మనిచ్చి చనిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి ఈ మనుషులందరికీ కూడా ఏం చేయాలో తోచలేదు. చెరోకీ సాల్ వారు బరీ చేశారు.
మొదటి అధ్యాయం మొదటి వచనం ప్రారంభం. పూర్వకాలమందు నానా సమయములోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడింది. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించాడు. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించాడు. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునైంది. తన మహాత్మ గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణ తాను చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహులకు దేవుని కుడిపాసమును కూర్చుండెను. ఏలయనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను మరియు ఇదియుగాక నేను ఆయనకు తండ్రినై ఉండును, ఆయన నాకు కుమారుడై ఉండును అని ఆ దూతల్లో ఎవరితోనైనాను ఎప్పుడైనా చెప్పెనా? మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతుని మరల రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయవలనని చెప్పుచున్నాను. ఇంతటితో పత్రిక లేఖన భాగం ముగిస్తున్నది. నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. కాబట్టి ప్రసవమగు స్త్రీ పిల్లను కను వరకు ఆయన వారిని అప్పగించును. అప్పుడు ఆయన సహోదరులలో శేషించు వారును ఇశ్రాయేలీయులతో కూడా వత్తురు. పాత నిబంధన పాఠ్యభాగం ఇంతవరకు. గారు డాక్టర్ కె పరదేశ్ బాబాయ్ గారు మన మధ్యన్నారు. ఆంధ్ర లూథరన్ సంఘం మొదటి తండ్రిగా ఈరోజు మన క్రిస్మస్ ఆరాధనలో దేవుని వాక్య సందేశం అందించడం కొరకు మన మధ్యకు నడిపింపబడినారు. అయ్యగారిని ఈరోజు దైవ సందేశానికి రావాలని కోరే సమయానికి మొదటి తండ్రి గారు తాడిపల్లి గుడి క్రిస్మస్ ఆరాధన కొరకు ఫిక్స్ అయిపోయారు. 2 నెలల క్రితం సంగతి చెప్తున్నాను నేను. మళ్ళీ నేను అడిగాను, అయ్యారు మన లకిడి కపుల్ సంఘానికి మీరు రావాలి అని అంటే నేనేం చేయలేను, నేను అది నా ప్రాణ స్నేహితుడు ఫినిహాస్ నన్ను ముందే అక్కడ
ఏర్పాటు చేసుకున్నారు కదా, బాగోదేమో అని వారు అన్నప్పుడు నేను మాట్లాడుతున్నా గారంటే లేదులే నేనే వారికి చెప్తానులే అని తన స్నేహితుడిని కన్విన్స్ చేసి అయ్యారు. ఈరోజు మన ఆరాధనలో ఉండటం అనేది చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. ఎందుకంటే 2 నెలల క్రితం ఫిక్స్ చేసుకున్న పాస్టర్ గారిని వాళ్ళ స్నేహితుడిని కాదనక ఈరోజు మన సంఘాన్ని వారు ప్రేమించి ఈరోజు మాతో ఉండటం చాలా సంతోషము. ఈ నెల 9వ తారీఖు నుండి సినడ్ క్రిస్మస్ ప్రారంభమయ్యాయి. 10వ తారీఖు 1, 12 1, 13 1, 14 1. సినడ్ క్రిస్మస్ అయిన తర్వాత ఇన్స్టిట్యూషన్స్ క్రిస్మస్ స్టార్ట్ అయింది. రెస్ట్లెస్గా ప్రతిరోజు ఒక ఆరాధన, ఒక క్రిస్మస్ కార్యక్రమంలో పాల్గొని వారు ఈ దినాన్న మన మధ్యకి రావడం చాలా సంతోషం. ఇదంతా ఒక టాస్క్ అయితే ఫ్లైట్ ఈరోజు రావడానికి సమయానికి వచ్చింది, కానీ ఈ మంచు ఉండటం వల్ల ల్యాండ్ అవ్వక గంట మనం ఆకాశంలోనే చక్కలు కొడుతూనే ఉన్నది. ఇక్కడ మనకి టెన్షను, అక్కడ అయ్యారి టెన్షను. ఏదేమైనప్పటికీ దేవుడు తన కృపను అనుగ్రహించి మన మధ్యకి నడిపించడం అనేది చాలా సంతోషదాయకము. అయ్యారి హృదయపూర్వకంగా మన లూథరన్ చర్చ్ లకిడికప్పుడు సంఘపక్షులు మన ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని వారు తెలియజేస్తూ ఈ దినాన వారు దేవుని యొక్క వర్తమానం మనకు అందించనున్నారు. ఆంధ్రప్రదేశ్ కీర్తన పుస్తకంలో నుండి 129వ కీర్తన, శ్రీ రక్షకుండు పుట్టగా నా ఆకాశ సైన్యం వారి కీర్తన పాడుతున్నాం. అయ్యగారికి చాలా ఇష్టమైన పాట పూర్ణంగా పాడతారు ఈ పాట. అయ్యగారితో ఒక చరణం పాటిస్తాను, ఆ తర్వాత మనం లీడ్ చేద్దాం. కనుక 129వ కీర్తన మనం పాడుకుని వాటి సందేశం మనం సిద్ధపడతాం. నేను ఆయన అన్న మాటల్లో ఒక మాట, నేను చంద్రమండలం మీద అడుగు పెట్టడం గొప్ప విషయమే. నాకు చాలా గర్వంగా ఉంది. నేను చంద్రమండలం మీదకి వెళ్ళి రావడం చాలా పెద్ద గొప్ప విషయమే. కానీ ఆయన అన్నమాట, క్రీస్తు ప్రభు భూలోకంపై అడుగు పెట్టడం మహాద్భుతమైన సంఘటన. దానికి మించిన సంఘటన మరొకటి లేదు అన్నారు. కనుక దేవుడు మానవుడు ఈ లోకానికి రావడం అనేది చాలా గొప్ప విషయం. గత రాత్రి క్రిస్మస్ ఈవులో మనం దేవుని ఆరాధించాం. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించటం. గాయక బృందం, మొట్టమొదట గాయక బృందం దేవదూతలు ఆయన పుట్టినప్పుడు పాడిన పాట, సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయన ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక అని స్తోత్ర గీతములు పాడారు, దేవుని స్తుతించారు. ఆకాశంలో నక్షత్రాలను చూచి ఖగోళ శాస్త్రజ్ఞులు చాలా దూరం ప్రయాణం చేసి వచ్చి నా జ్ఞానులు యూదుల రాజు పుట్టాడని గ్రహించి, ఒక్క గొప్ప మహారాజు పుట్టాడు అనే గ్రహించి ప్రభువును దర్శించి సాగిలపడి, ఆ జ్ఞానులు సాగిలపడి మోకాళ్ళ మీద ఉండి యేసుక్రీస్తు ప్రభువుని ఆరాధించారు, కానుకలు అర్పించారు. బంగారము, గోళము, సాంబ్రాన్ని అర్పణలుగా సమర్పించారు. జ్ఞానులు యేసుక్రీస్తు ప్రభు యూదుల రాజుగా పుట్టాడని, ఒక గొప్ప రాజు పుడితే తప్ప ఆకాశంలో నక్షత్రం వెలయదని తెలిసి ఈయన రాజు అని ఎదిగి వారు వంగి నమస్కారం చేశారు. క్రిస్మస్లో విధేయత కనబడతా ఉంది. క్రిస్మస్లో విధేయత, క్రిస్మస్లో తగ్గింపు కనబడుతూ ఉంది. క్రిస్మస్లో స్వభావాన్ని మార్చుకోవడం కనబడతా ఉంది. ఇవి మూడు చేస్తే అది నిజమైన క్రిస్మస్. ఆ మూడు చేయకపోతే మనం ఎన్ని సంవత్సరాలు క్రిస్మస్ చేసినా పండగే తప్ప క్రిస్మస్ కాదు. పండగ, సెలబ్రేషన్, ఒక సెలబ్రేషన్గానే మిగిలిపోతుంది అది. క్రిస్మస్ అనగా విధేయత,
సాగిలపడ్డాం. ఎన్నికలేని వారైనా గొల్లలో వచ్చి సాగిలపడ్డారు, మేధావులైన జ్ఞానులు వచ్చి సాగిలపడ్డారు. తమను తాము తగ్గించుకున్నారు. ఆయనే తగ్గించుకుని లోకానికి వచ్చారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:5-9 చదివితే ఆయన తను తాను తగ్గించుకొని ఏమీ లేని వాడు లిప్తుడిగా చేసుకునేను అని అంటారు. ఏమీ లేని వాడికి లోకానికి వచ్చాడు. ఏమండి మాస్టర్కి ప్రేక్షకులకు మా యొక్క క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మా లకడికపూర్ లూథరన్ చర్చ్ సంఘం పక్షమున మేమందరికీ కూడా ఈ ఛానల్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ శాంతి సమాధానాలు దేవుడు మీ అందరికీ అనుగ్రహించాలని కోరుకుంటున్నాను. ఈ 2023 సంవత్సరం క్రిస్మస్ సంతోష సమయంలో మాస్టర్ కీ టీవీ ఛానల్ వారికి లూథరన్ చర్చ్ లకడికపూర్ మహాసంఘ పక్షమున మెయిన్ పాస్టర్ గారు అయినటువంటి డాక్టర్ జి జీవన్ కుమార్, నేను నా అడిషనల్ పాస్టర్స్, నా సంఘం అంతటి పక్షమున కీ టీవీ ప్రేక్షకులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. మరి ముఖ్యంగా ప్రత్యేకంగా ఈరోజు మరి యేసుక్రీస్తు ఈ లోకానికి మరి మానవుల పాపాలని మరి నుంచి రక్షించడానికి రావడం జరిగింది. మరి ఈ రోజుని మరి క్రైస్తవులందరూ ప్రపంచంలో చాలా ఘనంగా జరుపుకోవడం జరుగుతుందండి. ఇది కేవలం క్రైస్తవులకు మాత్రమే కాదు. మాస్టర్కి టీవీకి అందరికీ మా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అండ్ న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మా లకడికపూర్ లూథరన్ చర్చ్ తరపున మా తరపున అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. మాస్టర్ టీవీకి మెరీ హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. ప్రజలకందరికీ హ్యాపీ క్రిస్మస్ అండ్ అడ్వాన్స్డ్గా హ్యాపీ న్యూ ఇయర్. అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. మాస్టర్ టీవీ చూస్తున్న వాళ్ళందరికీ హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. Hi everybody. I'm Chelsea. Happy New Year, Happy Christmas. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. Happy Christmas. My name is Dheeraj. I'm studying 5th class. అన్ని వేళలో